నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మనము జీవన యోగాని అలవాటు చేసుకున్నాం కాబట్టి. ఇవాళ మనము మన సాధన స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఏం లేదండి, మనము కత్తి తెలుసు కదా, మన కిచెన్ రూమ్లో ఒక కత్తి ఉంటుంది. ఆ కత్తి డాక్టర్ దగ్గర ఉంటే ఆ కత్తితో మనము ఒక మనిషిని కాపాడొచ్చు. అదే కత్తి ఒక క్రిమినల్ చేతిలో ఉంటే ఒక మనిషి ప్రాణం తీయొచ్చు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందండి? ఇక్కడ చెడు అన్నా మంచిదన్నా అది వస్తువుకి సంబంధించింది కాదు, మనిషికి సంబంధించింది. ఆ వ్యక్తి దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాడని దీన్ని మనము గమనించాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్తో కూడా మీరు అంతే అండి, మీరు దాన్ని మంచిగా కూడా చెడుగా కూడా వాడచ్చు. కాబట్టి మనము వాడే విధానం చూడాలి. ఎలా వాడుతున్నాము, ఎవరికి ఇస్తున్నాము ఆ వస్తువుని అని గమనించగలిగితే మనము ఆనందంగా సంతోషంగా ఉండొచ్చు. ఇవాళ మనం మన సాధన స్టార్ట్ చేసే ముందు వార్మప్స్తో స్టార్ట్ చేద్దామండి. ఇన్హేల్ చేస్తూ నెక్ని సెంటర్లో పెట్టి ఎక్స్హేల్ చేస్తూ మీ కుడి చెవిని కుడి భుజం దగ్గరికి తీసుకొని రండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ ఎడమ చెవిని ఎడమ భుజం వైపుకి తేయండి. నెక్స్ట్ సైడ్ బెండ్స్ చేద్దాము. కంటిన్యూ చేయండి కొన్నిసార్లు. స్లోగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ కుడి చేతిని ఇలా పైకి లిఫ్ట్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ ఎడమ వైపున బెండ్ అవ్వండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ ఎడమ చేతిని లిఫ్ట్ చేసి కుడి వైపున సైడ్కి బెండ్ అవ్వండి. చూడండి, లెగ్స్ నేను షోల్డర్ విత్ ద పార్ట్ పెట్టాను. ఇలా దగ్గరికి పెట్టడం వల్ల మీకు అంత స్ట్రెచ్ రాదండి, బ్యాలెన్స్ కూడా అవ్వదు. కాబట్టి ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దాము. స్లోగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనము రెండు చేతుల్ని ఇలా వెనక్కి ఇంటర్లాక్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ మీ కుడి మోకాలని కుడి చేతి దగ్గరికి తీసుకొని రండి. మళ్ళీ స్లోగా ఇన్హేల్ చేస్తూ ఇక్కడ పెడుతూ ఇప్పుడు ఎడమ వైపున. ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. ఎంతైతే అంత ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. స్లోగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మనము రెండు చేతుల్ని ఇలా మీ చెస్ట్ దగ్గరికి పెడుతూ ఇన్హేల్ చేయండి. ఇక్కడ ఎక్స్హేల్ చేస్తూ మీ మోకాలని చేతుల దగ్గరికి తీసుకొని రండి. ఇంగ్లీష్లో దీన్ని హై నీస్ అంటారండి. చూడండి, చేతుల్ని ఇలా పెడితే ఈజీ అవుతుంది కాబట్టి చేతుల్ని ఇలా పైకి పెట్టి మోకాలని పైకి తీసుకెళ్ళటానికి ట్రై చేయండి. స్లోగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. సో ఇవ్వండి మన వార్మప్స్. ఇవాళకి మనము ఆసనాస్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ ముందుగా మనం చేయబోయే ఆసన పేరు పరివృత ఉత్కటాసన. ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను, చూడండి. పరివృత ఉత్కటాసన చేయటానికి ముందుగా మనము తాడాసనాలో నిల్చోవాలి. ఇన్హేల్ చేస్తూ రెండు చేతుల్ని పైకని ముందుగా ఉత్కటాసనాలోకి రాండి. వచ్చిన తర్వాత రెండు చేతుల్ని ఇలా జోడించి ఎక్స్హేల్ చేస్తూ చూడండి, నా ఎడమ చేతిని కుడి వైపున తీసుకొచ్చి ట్విస్ట్ అవుతున్నాను, ఇంకా పైకి చూస్తున్నాను. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్కి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ ఇప్పుడు ఎడమ వైపున ట్విస్ట్ అవుతారు.
సో చూసారు కదండి పరివృత ఉత్కటాసన. ఈ ఆసన చేయడం వల్ల మన కాళ్ళు స్ట్రెంథన్ అవుతాయండి. ముఖ్యంగా మన యాంకిల్స్, మన కాఫ్, మన నీస్ కూడా చాలా స్ట్రెంత్ అవుతాయి. మోకాలని మనం స్ట్రెంథన్ చేయాలనుకుంటే ఈ ఆసనాన్ని డైలీ ప్రాక్టీస్ చేయండి. మనము షోల్డర్స్ దగ్గర, నెక్ దగ్గర కూడా ఇలా ట్విస్ట్ అయ్యి మనము చూస్తున్నాం కాబట్టి అక్కడ మంచి స్ట్రెచ్ ఉంటుంది. ఇంకా ట్విస్ట్ అయ్యేటప్పుడు మన అబ్డామెన్, దీన్ని అబ్డామెన్ పార్ట్ అంటారు కదా, మన నాభి నుంచి కింద పార్ట్ని అబ్డామెన్ అంటారు. అక్కడ బాగా ట్విస్ట్ చేయటం వల్ల మనకి డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. సో చూసారు కదండి పరివృత ఉత్కటాసన. ఈ ఆసన మీరు చేయలేకపోతే గోడకి దగ్గరికి వెళ్ళి మీ వీపుని గోడ దగ్గరికి పెట్టడానికి ట్రై చేయండి. దాన్ని మోడిఫికేషన్ కింద మనము వాడొచ్చు. ఇంకా ట్విస్ట్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పార్శ్వోత్థానాసన. ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను చూడండి. మనము తాడాసనాలో నిల్చుంటాము. ముందుగా మనము కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్తాము. ఈ ఫుట్ అలైన్మెంట్ నేను మీకు ముందు కూడా చెప్పానండి. ముందు ఫుట్ 90 degrees, బ్యాక్ ఫుట్ 45 degrees పెట్టండి. దీన్ని మనము మోడిఫికేషన్ చేస్తున్నామండి. చూడండి ఎలా చేయాలో. ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని పైకని, ఎక్స్హేల్ చేస్తూ ముందుకు చూస్తూ మీరు చేతుల్ని కింద పెట్టడానికి ట్రై చేయండి. పెట్టిన తర్వాత దీన్ని చిన్ అంటారు కదండి, దీన్ని నీకి కిందికి తీసుకెళ్ళి పెట్టడానికి ట్రై చేయండి. మళ్ళీ స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ చేతులని రిలాక్స్ చేస్తారు. సో చూసారు కదండి పార్శ్వోత్థానాసన. ఈ ఆసన చేయటం వల్ల మనకి హామ్స్ట్రింగ్స్ దగ్గర చాలా స్ట్రెచ్ ఉంటుందండి. హామ్స్ట్రింగ్స్ అంటుంది యష్మిత. హామ్స్ట్రింగ్స్ అంటే ఏంటి అంటే ఈ కాళ్ళ వెనకాల భాగాన్ని మనం ఎక్కువగా స్ట్రెచ్ చేయమండి. ఫార్వర్డ్ బెండింగ్ పాదహస్తాసన కానివ్వండి, మనము ఇంకా పశ్చిమోత్థానాసన అవి చేయడం వల్ల మనకి హామ్స్ట్రింగ్స్ దగ్గర ఉన్న స్టిఫ్నెస్ని మనం పోగొట్టవచ్చు. ఈ ఆసన వల్ల కూడా మనము హామ్స్ట్రింగ్స్ని చాలా ఫ్లెక్సిబుల్గా చేయొచ్చు. ఇక్కడ మనము బెండ్ ఫార్వర్డ్ అవుతున్నాం కాబట్టి మన అబ్డామిన్ దగ్గర కూడా చాలా స్ట్రెచ్ ఉంటుంది. మన హెడ్ని కిందికి తీసుకెళ్తున్నాం కాబట్టి మైండ్ని కామ్ చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. ఈ ఆసన చేసేటప్పుడు మీ మోకాళ్ళు మాత్రం స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. మీ మోకాళ్ళు ఇలా బెండ్ అయినా మీకు బెనిఫిట్స్ రావండి. కాబట్టి మీరు మోకాళ్ళని స్ట్రైట్ పెడుతూ ఆసనాన్ని చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనము వేరే వైపున చేస్తాము. స్లోగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. సో చూసారు కదండి పార్శ్వోత్థానాసన. పార్శ్వోత్థానాసనాన్ని మీరు డైలీ సీక్వెన్సెస్లో గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పూర్వోత్థానాసన. ఇంగ్లీష్లో దీన్ని రివర్స్ ప్లాంక్ అంటారండి. ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను చూడండి. మనము దీనికి దండాసనాలో కూర్చోవాలి కాబట్టి ఏ సపోర్ట్
సిట్టింగ్ పోస్చర్కి వెళ్ళటానికి ట్రై చేయండి. మనము పూర్వోత్థానాసన చేయటానికి ముందుగా మనము దండాసనాలో కూర్చోవాలి. కాబట్టి మనము దండాసనాలో కూర్చుందాం. కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చోండి. దీన్ని దండాసన అంటారండి. ఇప్పుడు మనము చేతుల్ని కొంచెం వెనక్కి తీసుకెళ్తున్నాము. ఈ ఆసన చేసే ముందు నేను మీకు చెప్పాలి, కార్పల్ టనల్ సిండ్రోమ్ కానివ్వండి, ఈ వ్రిస్ట్ వీక్గా ఉందనుకోండి, ఈ ఆసన అవాయిడ్ చేయండి. లేదా ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా చేయండి. లేదా దీన్ని మనము స్ట్రెంగ్తెన్ కూడా చేయొచ్చు. మనము చేతుల్ని ఇలా కొంచెం వెనక్కి తీసుకెళ్ళి ఇన్హేల్ చేస్తూ మీరు మీ హిప్ని పైకంటూ కాళ్ళని ఇలా కింద వైపున పుష్ చేస్తారు. మళ్ళీ స్లోగా ఎక్స్హేల్ చేస్తూ మీరు హిప్ని డౌన్ చేస్తారు. ఈ ఆసన చేసేటప్పుడు మన యాంకిల్స్ దగ్గర, థైస్ దగ్గర, మన గ్లూట్స్ దగ్గర, ఎక్కువ అబ్డామెన్ దగ్గర, చెస్ట్ దగ్గర మనము వర్క్ చేస్తున్నామండి. మనము చెస్ట్ని ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకుంటున్నాం. గ్లూట్స్ని మనము వెనకాల భాగాన్ని కూడా మనము దగ్గరికి తీసుకొస్తున్నాం కాబట్టి దాన్ని మనము టోన్ చేస్తున్నాం. మన నెక్ని రిలాక్స్ పెట్టండి. దాన్ని ఎక్కువగా ఇలా బిగ్గరగా పట్టుకొని ఉండకండి. పెట్టడం వల్ల మీకు నెక్ క్యాచ్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయండి. నెక్ని ఫ్రీగా వదిలేయండి. మీరు ఇలా చేయటం వల్ల మీ థైరాయిడ్ గ్లాండ్ మీద కూడా వర్క్ చేయొచ్చు. మన ఆర్మ్స్ని కూడా చాలా స్ట్రెంథెన్ చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. స్లోగా చేతులని రిలాక్స్ చేయండి. చేసిన తర్వాత చేతులని ఇలా స్ట్రెచ్ చేస్తూ వ్రిస్ట్ రొటేషన్ చేయండి. మీకు ఇవి పెయిన్ అవ్వచ్చండి. కాబట్టి దీన్ని ఇలా మూమెంట్ చేయటం వల్ల మనకి పెయిన్ అన్నది రిలీఫ్ అవుతుంది. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. స్లోగా చేతులని రిలాక్స్ చేస్తూ సిట్టింగ్ పొజిషన్కి వచ్చేయండి. ఇదండి పూర్వోత్థానాసన. ఈ ఆసనాన్ని కూడా మనము డైలీ సీక్వెన్సెస్లో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఇంకా స్ట్రెంథన్గా అవుదాం. మనము తర్వాత చేయబోయే ఆసన ముందు నేను ఒకటి అడగాలనుకుంటున్నానండి. మీరు ఏదైనా డిఫరెన్స్ చూస్తూ ఉన్నారా బాడీలో? మీరు యోగా చేయక ముందు కానివ్వండి, తర్వాత మనం జీవన యోగాని అలవాటు చేసుకున్న తర్వాత మీరు మీలో ఉన్న డిఫరెన్సెస్ని మీరు అబ్జర్వ్ చేయగలిగితే అదే చాలండి. లేదా మీ పక్క వాళ్ళైనా చెప్పొచ్చు, అరే నువ్వు కొంచెం వెయిట్ తగ్గినట్టున్నావు, ఇంచ్ లాస్ అయ్యి ఉంటావు, బాడీ టోన్ అవ్వడం కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఈ పార్ట్ కొంచెం లూజ్గా ఉండొచ్చు, లేదా కాలు లూజ్గా ఉండొచ్చు. అవి టోన్ అవ్వటం మీరు అబ్జర్వ్ చేయండి. మీ బాడీలో మీ చేంజెస్ చూసి టోన్ అయ్యాను, స్ట్రెంథెన్ అయ్యాను, యాక్టివ్గా ఉంటున్నాను అని మీరు ఇది అబ్జర్వ్ చేయగలిగితే మీరు యోగాని ప్రతిరోజు చేయాలనుకుంటారు. అది మన జీవన విధానమే అయిపోతుందండి. జీవన యోగాని మన జీవన విధానంలో మార్చుకుందాం. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు విపరీత శలభాసనాలో మనం ఒక వేరియేషన్ చేస్తున్నామండి. దాన్ని ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను చూడండి. మనము ఈ ఆసనాకి మన పొట్ట వైపున పడుకోవాలి. మీరు ఎప్పుడైనా ఈత కొట్టారా అండి? అలానే మన చేతులతో మనము చేతుల్ని ఇలా సపరేట్ చేస్తూ కాళ్ళని లిఫ్ట్ చేస్తాము. చూడండి, ముందుగా నేను ఇలా చేస్తున్నాను. సో చూసారు కదండి, ఈ ఆసన మనము ఈత కొట్టినట్టు కొడుతున్నాము. కాళ్ళని
దగ్గరికి పెట్టి ఎంతైతే అంత పైకి లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. ఈ మూమెంట్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మీరు మీ భుజాలతో ఇలా స్విమ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న కొవ్వుని మనము కరిగించవచ్చండి. ఇంకా మనము మన పొట్ట వైపున పడుకుంటున్నాం కాబట్టి అక్కడ ఉన్న కొవ్వుని మనము ఈజీగా కరిగించవచ్చు. దానివల్ల మనకి డైజెషన్కి కాన్స్టిపేషన్ ఇష్యూస్ లేకుండా ఉంటుంది. మన లోవర్ బ్యాక్ని కూడా స్ట్రెంథెన్ చేయవచ్చండి. మనము కాల్ని లిఫ్ట్ చేసేటప్పుడు మన లోవర్ బ్యాక్ని చాలా స్ట్రెంథెన్ చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. స్లోగా మకరాసనాలో రెస్ట్ చేయండి. స్లోగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఏ ఆసన అయినా ఇంటెన్స్గా ఉంటే మీరు రిలాక్సేషన్ చేయటం ఇంపార్టెంట్. మీ శిశు ఆసనాలో కానివ్వండి, మకరాసనాలో రెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఈ వేరియేషన్ని మీరు గుర్తుపెట్టుకొని మీ సీక్వెన్సెస్లో యాడ్ చేస్తూ డైలీ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు ఉదరాకర్షణ ఆసన. దీన్ని యూనివర్సల్ స్పైనల్ ట్విస్ట్ ఆసన కూడా అంటారు. దీన్ని ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను చూడండి. ఈ ఆసన చేయటానికి మనము మన వీపు వైపున పడుకుంటామండి. లైన్ డౌన్ పొజిషన్కి వచ్చేయండి. మీరు లైన్ డౌన్ పొజిషన్ నుంచి ఇన్హేల్ చేస్తూ ముందుగా మీ చేతుల్ని మీ షోల్డర్ లెవెల్కి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళిన తర్వాత మీ కుడి కాళ్ళని ఇలా పైకి లిఫ్ట్ చేస్తూ మీ కుడి కాళ్ళని ఎడమ మోకాల దగ్గరికి పెట్టండి. పెట్టిన తర్వాత మీ ఎడమ చేతితో మీ కుడి మోకాలని పట్టుకొని మీ ఎడమ వైపుకి తీసుకెళ్ళండి. ఇంకా మీ కుడి వైపున చూడండి. మళ్ళీ స్లోగా మీరు సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవుతారు. ఈ ఆసన చేయటానికి ముందుగా చెప్తాను చూడండి. జనరల్గా ఇలా చేసేస్తారు. నా భుజాన్ని నేను పైకి లిఫ్ట్ చేస్తే ట్విస్ట్ అవ్వదండి. కాబట్టి భుజాన్ని కిందే పెడుతూ ఎంతైతే అంత ట్విస్ట్ అవ్వటానికి ట్రై చేయండి. ఉదరాకర్షణాసన మీకు స్పైన్లో మీకు డిస్లొకేట్ అయిందనుకోండి, వర్టిబ్రాస్ ఉంటాయి కదా, అవి మీ స్పైన్లో డిస్లొకేట్ అయితే ఈ ఆసన చేయడానికి అవాయిడ్ చేయండి. లేదా ఈ ఆసన చాలా మంచిదండి. ప్రతి స్ట్రెచ్ ఆసన చేసిన తర్వాత బాడీ చాలా టైర్డ్గా ఉంది, స్టిఫ్నెస్గా ఉంది అంటే ఈ ట్విస్ట్ చేయండి, చాలా రిలీఫ్ ఉంటుంది. మీ సాధన తర్వాత ఈ ఆసన ప్రాక్టీస్ చేయటం వల్ల మీకు చాలా ఇంకా రిలీఫ్ ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. స్లోగా కుడి వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇవ్వండి ఇవాళ ఈ ఆసనాలు. మనము గుర్తుపెట్టుకొని ఈ ఆసనాస్ని మనము పొద్దున కానివ్వండి సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంకా ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం. ఈ
ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటండి, మనందరికీ తెలుసండి పసుపు ఎంత ఇంపార్టెంటో. మన పూర్వం నుంచి మన పసుపుని వాడుతూ వచ్చాము. దెబ్బ తగిలినా మనం పసుపు పెడతాం. కానీ ఈ పసుపుని మనము పాలల్లో, గోరువెచ్చని పాలల్లో మనం కలుపుకొని తాగటం వల్ల మన ఇమ్యూనిటీ అన్నది బాడీలో పెరుగుతుంది. ఇమ్యూనిటీ లేకపోతే ఏం లేదు కదండి. కాబట్టి మీరు మీ ఇమ్యూనిటీ ఎన్హాన్స్ చేయాలనుకున్నా, ఇమ్యూనిటీ మనని పెంచుకోవాలనుకున్నా ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.